వెల్కమ్ టు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. సో తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. అందులో జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ నుండి 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ 22 క్వశ్చన్స్లో మనకు ఆర్టికల్స్ నుండి 2, ప్రిపోజిషన్స్ నుండి 2, టెన్సెస్ నుంచి 2, అదేవిధంగా కంజంక్షన్స్ నుంచి 1, నెక్స్ట్ కంజంక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్ యాడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ నుంచి 1, అలాగే యాక్టివ్ పాసివ్ వాయిస్ నుంచి 1, డైరెక్ట్ ఇండైరెక్ట్ నుంచి 1 మనకు రావడం జరిగింది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి 2 మార్కులు రావడం జరిగింది. క్లోజ్ టెస్ట్ అనే దాని నుంచి 5 మార్క్స్ రావడం జరిగింది. తర్వాత సెంటెన్స్ వాట్ ఈస్ దట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి 3 మార్కులు రావడం జరిగింది. సినానిమ్స్ 1, యాంటోనిమ్స్ 1 రావడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. మనకు చూడండి, చూస్ ది కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్. 1 minute. దీనికంటే ముందు రైట్, జంబుల్డ్ సెంటెన్సెస్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 129 India and China held another round of diplomatic talks to complete the disengagement process in the eastern Ladakh and in the dash of any breakthrough, dash to maintain regular contact, dash diplomatic and military channels, dash border peace అన్నాడు. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ విల్ బి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ విల్ బి రైట్ ఆన్సర్. ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇండియా అండ్ చైనా హెల్డ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిప్లొమాటిక్ టాక్స్ టు కంప్లీట్ ది డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇన్ ఈస్టర్న్ లడాక్ అండ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎనీ బ్రేక్ త్రూ. అంటే అవి ఒకవేళ అవి జరగకపోయినట్లయితే బ్రేక్ త్రూ అగ్రీడ్ టు మెయింటైన్ రెగ్యులర్ కాంటాక్ట్ త్రూ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఛానల్స్ ఫర్ బార్డర్ పీస్. అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి అంటే అప్రాప్రియేట్ వర్డ్స్ ఏవి ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ విల్ బి యువర్ అప్రాప్రియేట్ ఆన్సర్. సెకండ్ వన్ చూడు, several ex-bank customers have reported either attempted or successful dash transactions, either attempted or successful dash transactions with international merchants dash the last few years. ఇక్కడ fraudulent అనేది appropriate answer. Please observe. fraudulent ట్రాన్సాక్షన్స్ అంటే ఫ్రాడ్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, fraudulent transactions with international merchants appeared over the last few years. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఈ థర్డ్ వన్ అప్రాప్రియేట్ ఆన్సర్ అని చెప్పచ్చు. అయినా మీరు ఈ వర్డ్స్ ఆ బ్లాంక్స్లో ఫిల్ చేసి కరెక్ట్ మీనింగ్, కరెక్ట్ సెన్స్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. The bank said that the transactions appeared, చూడు, the transactions viewed, appeared, watched, looked. Appeared is correct word. So third one is our answer. Next, see 131 ఏమన్నాడు, choose the correct mapping of the following jumbled sentences to make a meaningful paragraph. Here the examiner has given us 5 sentences in a disorder way. You have to arrange them in a systematic way. So first ఏమన్నాడు చూడండి, యాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కరీం డెవలప్డ్ ది ఫస్ట్ కామెన్. సో కామెన్ అనే వర్డ్ యూజ్ చేశాడు ఇక్కడ, కామెన్ డెవలప్డ్. చూడు, ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత షార్ట్ నేమ్ వస్తుంది జనరల్గా. నారా చంద్రబాబు నాయుడు అని వచ్చిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో నాయుడు అనే వర్డ్ వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వచ్చిన తర్వాత రెడ్డి అని వస్తుంది నెక్స్ట్ సెంటెన్స్లో, రైట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కామన్ అనే వర్డ్ ఇచ్చాడు ఇక్కడ, రైట్, కామన్ అవును. ఇక్కడ ఫుల్ నేమ్ ఎక్కడైనా ఇచ్చాడా చూడండి, డీన్ కామన్ ఈజ్ ఎ 50-year-old అమెరికన్ ఎసెంట్రిక్ హూ ఈజ్ ఆల్సో ఏ మల్టీ మిలియనీర్ అనేసి అన్నాడు.
సో డీన్ కామన్. సో ప్రాపర్ నౌన్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ ప్రాపర్ నౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చింది. సో కాబట్టి హీ ఫ్లైస్ అన్నాడు, ఇది మనకు ప్రనౌన్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాపర్ నౌన్ వచ్చిన తర్వాత ప్రనౌన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ బి అవ్వదు, ఏ కూడా కాదు. సో ది పేషెంట్ ఫర్ దిస్, ది పేషెంట్ అన్నాడు, ది పేటెంట్ అన్నాడు, పేటెంట్ ఫర్ దిస్ అండ్ అదర్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అనేసి అన్నాడు. హీ ఆల్వేస్ వియర్స్. ప్లీజ్ అబ్జర్వ్, ఫస్ట్ సెంటెన్స్ అయితే డి వస్తుంది, ఇట్ ఈస్ క్లియర్. అయితే ఇక్కడ డి అన్ని చోట్ల డి అనేది ఇవ్వడం జరిగింది, రైట్. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే హీ యాజ్ అన్ అండర్ గేట్ కామన్ హీ ఆల్వేస్ వియర్స్ ఎ బ్లూ డెనిమ్ షర్ట్స్ అండ్ జీన్స్. ఇక్కడ ఏమన్నాడు, ఈవెన్ వెన్ విజిటింగ్ హిజ్ ఫ్రెండ్, ఎవరి ఫ్రెండ్, ది ప్రెసిడెంట్ను కలవడానికి వెళ్ళినప్పుడు అయినా కూడా ఇలాంటి డ్రెస్సులు వేసేవాడు. ఇన్ ది వైట్ హౌస్లో. ప్లీజ్ అబ్జర్వ్. సో డిఈ, మరి డిఈ వచ్చినటువంటి ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేటప్పుడు సెకండ్ వన్ ఆన్సర్ రాంగ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. మరి డిఈ వచ్చింది, డిఈ ఏబిసి, ఇక్కడ డిఈ బిఏసి అనేది వచ్చింది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు ప్లీజ్ అబ్జర్వ్, డిఈ, ఇక్కడ డిఈ వచ్చింది, ఇక్కడ డిఈ వచ్చింది. డిఈ అనేది పెయిర్, యూ షుడ్ నో ది పెయిర్. డిఈ అనేది పెయిర్, డి తర్వాత ఈ. ఓకే, తర్వాత ఏముండాలి అంటే యాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ కామన్ డెవలప్డ్ ది ఫస్ట్ పంప్ that would give regular doses of medicine to patients అన్నాడు, రైట్. ది పేటెంట్ ఫర్ దిస్ అన్నాడు అండ్ అదర్ మెడికల్. దిస్ అంటే ఏంటి, ఆయన ఏదైతే కనుక్కున్నాడో దానికి సంబంధించింది కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. ఏ తర్వాత ఏముండాలి, ఏ తర్వాత he flies to work by helicopter which he also uses for visiting his island of the coast of Connecticut. He flies to. So ఏ తర్వాత సి. సో అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అనేసి చెప్పేటప్పుడు బి, ఫస్ట్ వర్డ్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. డిఈ బిఏసి, డిఈ బిఏసి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, చూస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ జంబుల్డ్ సెంటెన్సెస్ which are marked PQRST from the options given below to make it meaningful paragraph. Sentence number S1 and S7 are given to you as the introductory and concluding sentences of the paragraph. S1, we need to learn from nature. We need to learn from nature అన్నాడు. Next one, don't let education put limitations on you. So ఇక్కడ we need to learn from nature. మనం నేచర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అకార్డింగ్ టు సైంటిస్ట్స్ ఇన్ hindsight the only limitations person but the. సో S1 తర్వాత Q అనేది రాదు, ఇట్ ఈస్ క్లియర్, క్యూతో లేదు ఇక్కడ. నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు అన్నాడు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ S1 ఈజ్ ఫాలోడ్ బై T. టీతో స్టార్ట్ అయ్యేది ఏమున్నాయి, థర్డ్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫోర్త్ ఫస్ట్ వన్ రాంగ్ సెంటెన్స్. మరి టీక్యూ రెండు వచ్చింది, టీక్యూ ఇట్ ఈస్ క్లియర్ దట్ టీ తర్వాత క్యూ ఉండాలి. అకార్డింగ్ టు సైంటిస్ట్ ది బంబుల్ బీస్ బాడీ ఈజ్ టూ హెవీ అండ్ ఇట్స్ వింగ్ స్పాన్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు బీ ఏబుల్ టు ఫ్లై. అది చాలా బరువుగా ఉంటుంది, రైట్. అది ఎగరడానికి రెక్కలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ వన్ సి, టీ తర్వాత క్యూ. బట్ ది బంబుల్ బీ డజంట్ నో దట్ ఇట్ కీప్స్ ఫ్లయింగ్. అది ఎగురుతూనే ఉంటుంది, అది తెలియదు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ అకార్డింగ్ టు సైంటిస్ట్ టీ తర్వాత క్యూ వస్తుంది. ఓకే, when you don't know
ఇట్ ఈస్ పి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా పి అనేది ఉండాలి. సో పి ఈజ్ రైట్ ఆన్సర్. పి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు పి రైట్ ఆన్సర్ అంటున్నాము అనేసి అంటే ఆర్ చూడండి, ది ఓన్లీ లిమిటేషన్స్ ఏ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్, రైట్. సో టీక్యూ తర్వాత పి రావడానికి ఛాన్స్ ఉంది. వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్స్ యూ గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ది ఓన్లీ లిమిటేషన్స్ ఏ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్, right. Next 133 చూడండి ఒకసారి. ఇక్కడ fill in the blanks in the following sentences with suitable words from the options given below. I usually spent 3 to 4 nights dash from home, away from home. Please observe here, away from home. ఇక్కడ ఆఫ్ ఫ్రమ్ హోమ్, అలాంగ్ ఫ్రమ్ హోమ్ అనే మాట 100% రాంగ్. సో డిలీట్ చేయి, ఎలిమినేట్ చేయి ఆన్సరు. సో ఆఫ్ ఫ్రమ్ హోమ్ అండ్ వెన్ వర్క్డ్ ఎవ్రీ వీకెండ్ హ్యాస్ క్రంచ్డ్. ఎవ్రీ వీకెండ్ తర్వాత హ్యాస్ క్రంచ్డ్ అనే మాట డెఫినెట్గా రాదు. ఎవ్రీ వీకెండ్ తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్లో వస్తుంది అది, కాబట్టి హ్యాస్ క్రంచ్డ్ అనేది కూడా ఆన్సర్ రాదు. నెక్స్ట్ ఇప్పుడు అవే, క్రంచింగ్, అవే, హ్యావ్ క్రంచ్డ్, లెర్న్డ్, హయ్యర్. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి. ఏంటది? ఎవ్రీ వీకెండ్ డాష్ నంబర్స్. చూడు, డాష్ నంబర్స్. ఇక్కడ ప్లాటింగ్ గ్రాఫ్స్, తర్వాత రైటింగ్ ప్రజెంటేషన్స్, ఇక్కడ ఇంక్ ఫామ్ 100% ఇక్కడ కూడా ఇంక్ ఫామ్ ఉండాలి. మరి ఇంక్ ఫామ్ ఉండాలి కాబట్టి ఈ రెండిట్లో డెఫినెట్గా ఇదే కరెక్ట్ వన్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 134. See here, fill in the blanks with articles in the following sentence. Choose the correct alternative from the options given below. మరి ఇక్కడ ఏమంటున్నాడు? I went to dash a prison, dash a lot when I was dash student of social work at dash Manchester University. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డాష్ మాంచెస్టర్ యూనివర్సిటీ అని వచ్చిందనుకో, నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. కానీ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, ఇక్కడ ది అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అటు డాష్ మాంచెస్టర్ యూనివర్సిటీ అన్నాడు కాబట్టి 100కి 100% ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. మాంచెస్టర్ యూనివర్సిటీ అన్నాడు అంటే నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. నో ఆర్టికల్ ఎక్కడ వచ్చింది? 4th ఆప్షన్లో వచ్చింది, 3rd ఆప్షన్లో వచ్చింది. ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. I went to the prison. ఎలా చూడు, I went to the prison. డాష్ లాట్ అన్నాడు. ఏ లాట్ చాలా సార్లు వెళ్ళా. when I was a student of social work at no article. ఇక్కడ గమనించండి, I went to prison అంటే ఒక ఖైదీ. I went to prison బాగా అబ్జర్వ్ చేయండి. I went to prison. I went to the prison. తేడా ఏంది?
అంటే ప్రిజన్ ఎందుకుంది? ఖైదీల కోసం ఉంది కదా. ఐ వెంట్ టు ప్రిజన్ అంటే మీనింగ్ ఏంటి? ఐ వెంట్ టు ది ప్రిజన్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఆర్టికల్స్ గురించి చెప్పేటప్పుడు మీకు 10వ పాయింట్లో ఈ పాయింట్ మీకు రెఫర్ చేసి ఉంటా. ఎప్పుడైతే ప్రైమరీ సెన్స్లో చెప్తావో నో ఆర్టికల్ ఈజ్ యూస్డ్, రైట్? ప్రైమరీ సెన్స్లో ఎప్పుడైతే చెప్తావో నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ అని చెప్పింటా. బాగా అబ్జర్వ్ చేయండి. ప్రైమరీ సెన్స్ అంటే ఖైదీ, ఆ ఖైదీగా వెళ్ళడా. అదర్ పర్పస్ ఇక్కడ ఆయన చేస్తుండేది సోషల్ వర్క్ పర్పస్లో పోయినాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా ఇక్కడ మనకు ఏముండాలి అని చెప్పేటప్పుడు ది అనేది ఉండాలి. ఐ వెంట్ టు ది ప్రిజన్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్, ఐ వెంట్ టు ది ప్రిజన్. ఒకవేళ ఆర్టికల్ రాయకపోతే ఆయన ఖైదీగా వెళ్ళినట్లు అర్థం. ఐ వెంట్ టు ది ప్రిజన్, రైట్? ఎ లాట్ ప్లీజ్ అబ్జర్వ్. సో ఆన్సర్ ఈజ్ 4th వన్. ఇక్కడ కూడా చూడు, మాంచెస్టర్ యూనివర్సిటీ అంటే నో ఆర్టికల్, ది యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ అంటే అక్కడ ది వస్తుంది. వాడు మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి అంటే మాంచెస్టర్ యూనివర్సిటీ అని ఇచ్చాడు, కాబట్టి నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు 135 చూడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ను బేస్ చేసుకొని రాంగ్ది ఏది అనేసి అన్నాడు ఇక్కడ 135లో. సో దట్ ఇక్కడ చూడు జాగ్రత్తగా. ఐ ఆర్డర్డ్ ఫర్ టీ. ఆర్డర్ అవైట్ అనే పదాలు వస్తే ఆర్డర్, సి హియర్, ఆర్డర్ అవైట్ వస్తే ఫర్ రాదు. ఓకే ఫైన్. ఫర్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. ఏ తప్పు అని తెలుస్తుంది మనకు. ఏ ఈజ్ రాంగ్ సెంటెన్స్. వాడు ఇచ్చింది ఏంటి? ఇన్కరెక్ట్ది ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇట్ ఈజ్ రాంగ్. మనకు కావాల్సిన ఆప్షన్ ఏ 2 ఒకటి 3 ఒకటి. ఈ రెండిట్లో ఏదని చెప్పేటప్పుడు ఏ నేషనల్ లీడర్ షుడ్ కమ్యూనికేట్ టు హిస్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఇన్ ది మీటింగ్. మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దైర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్. ఇక్కడ ఇన్ అనేది అవసరం లేదు. మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దైర్ టూర్ విల్ రిటర్న్ దిస్ మంత్ అంటే సరిపోతుంది. సో సిలో కూడా మిస్టేక్ ఉంది, ఇన్ అక్కర్లేదు. ఇన్ దిస్ విల్ రిటర్న్ దిస్ మంత్ అంటే సరిపోతుంది, ఇన్ దిస్ మంత్ అక్కర్లేదు. They agreed with the project but disagreed with us. Please observe. సో మనకు ఉండేటువంటి ఆప్షన్స్లో ఏ డిలలో మిస్టేక్ ఉందా, అదేవిధంగా ఏసిడి ఈ మూడిట్లో మిస్టేక్ ఉందా అని చెప్పేటప్పుడు నువ్వు దే అగ్రీడ్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దేర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్. సో ఆప్షన్ ఈజ్ ఇక్కడ కూడా దే అగ్రీడ్ విత్ ది ప్రాజెక్ట్ బట్ డిసగ్రీడ్ విత్ అస్ అనేది ఉంది. సో ఏ ఒకటి, తర్వాత C1 D1 మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం ఏ ఎక్కడెక్కడ ఉంది అనేసి అంటే ఏ ఈజ్ పక్క, ఏలో మిస్టేక్ ఉంది. సో ఏ ఇక్కడ ఉంది. తర్వాత డి ఇక్కడ ఉంది. అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ డీలో కూడా మిస్టేక్ ఉంది, అంటే ఈ ప్లేస్లో మిస్టేక్ ఉంది. సో ఆన్సర్ ఏ డీనా లేదంటే సి కూడానా? మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దేర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్, రైట్? దిస్ మంత్ అంటే సరిపోతుంది, ఇన్నే అనేది అక్కడ అక్కర్లేదు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ థర్డ్ ఆప్షన్ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 136. Choose the correct sequence of the prepositions to be filled in the blanks in the following sentence to make them meaningful. Could you hand these cookies dash with tea అన్నాడు to people in this meeting. Could you hand these cookies back on? So appropriate answer ఏంటి అనేసి అన్నప్పుడు హ్యాండ్ ఆన్. చూడు, హ్యాండ్ ఆన్ అంటే గివ్ అనే అర్థం,
సర్వ్ అనే అర్థం వస్తుంది. హ్యాండ్ ఆన్ అంటే, సో హ్యాండ్ బ్యాక్ కాదు, హ్యాండ్ అరౌండ్ కాదు, హ్యాండ్ ఇన్ కాదు, హ్యాండ్ ఆన్. హ్యాండ్ ఆన్ విత్ టీ టు ది పీపుల్ ఇన్ దిస్ మీటింగ్. కుడ్ యూ హ్యాండ్ దీస్ కుకీస్ ఆన్? కుడ్ హ్యాండ్. నెక్స్ట్, సిన్స్ షీ హ్యాడ్ బ్రోకెన్ ది రూల్స్ ఆఫ్ ది కాంటెస్ట్, సుశీలా హ్యాడ్ టు హ్యాండ్ ఇన్ ది ప్రైజ్. అంటే అప్రాప్రియేట్ పర్సన్కి అది ఇవ్వడం అనే సెన్స్లో హ్యాండ్ ఇన్ అనేది వస్తుంది, రైట్? ఐ మీన్ డిసిగ్నేషన్ పరంగా ఆ అధికార రీత్యా, రైట్, హ్యాండ్ ఇన్ అనేది. సో హ్యాండ్ ఇన్. అలాగే థర్డ్ వన్ చూడు, ప్లీజ్ హ్యాండ్ యువర్ పాస్పోర్ట్ బ్యాక్ అట్ ది ఆఫీస్. ప్లీజ్ హ్యాండ్ యువర్ పాస్పోర్ట్ బ్యాక్ అట్ ది ఆఫీస్, ఇట్ విల్ బి రిటర్న్ టు యూ లేటర్. అది వెనక్కి ఇచ్చేసేయండి, రైట్? ఓకే. నెక్స్ట్ వన్, ది పేపర్స్ ఆర్ సైన్డ్ బై అన్ అఫీషియల్ బిఫోర్ బీయింగ్ హ్యాండెడ్ అరౌండ్ టు ది నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 137, fill in the blanks with suitable form of words from the options given below. Next to him in dash came a vendor, a friend, groundnuts, who gave his ware a fancy name each day, and people dash to him. So vociferousness, flocked, considerate, was dialed. So a considerate portion, a considerable portion, a considerate portion of this was dialed before the astrologer too. So answer is third one is appropriate answer. Third one. So third one ఎలా అని మనం చెప్పగలుగుతున్నాం ఇక్కడ అనేసి అంటే, నెక్స్ట్ టు హిమ్, see here, next to him in dash came a vendor, right? Vociferousness, vendor of fried groundnuts. అంటే రోజుకొక కొత్త దీంట్లో పేరు పెట్టేవాడు. హూ గేవ్ హిజ్ వేర్, రైట్? అతను వేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను తీసుకొచ్చేటువంటి వస్తువులు, థింగ్స్, వస్తువులు. ఫ్యాన్సీ నేమ్ ఈచ్ డే అండ్ పీపుల్ ఫ్లాక్ టు హిమ్. సో ఫ్లాక్ టు హిమ్ అంటే గుమికూడే వాళ్ళు, అతని దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు. ఫ్లాక్ టు హిమ్, ఏ కన్సిడరేట్ పోర్షన్ ఆఫ్ దీస్, కన్సిడరేట్ పోర్షన్ ఆఫ్ దీస్, వీటిల్లో కొంచెం వాజ్ డేలెడ్ బిఫోర్ ది అస్ట్రాలజర్ టు. అది కొంచెం ఇంకా కనెక్టివ్ ఉన్నటువంటి మ్యాటర్ ఇంకా ఉంది, అది అంతటితో స్టాప్ చేశాడు. మనకి ఇచ్చినటువంటి అప్రాప్రియేట్ వర్డ్స్ ప్రకారం థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, the following three sentences have an underlined word each. Identify the word from the given options that is synonym of all the three underlined words. ఇక్కడ ఏమన్నాడు? ఇన్సాటిసబుల్ అన్నాడు, ఇన్సాటిసబుల్, తర్వాత సో ఈ మూడిటికి సినానియం ఏంటి అన్నాడు. చూడండి, ది పబ్లిక్ సీమ్స్ టు హ్యావ్ అన్ ఇన్సెటిసబుల్ అపిటైట్ ఫర్ సెలబ్రిటీ న్యూస్. అంటే ఇంకా చాలా గ్రీడీగా ఉంటారు వీళ్ళు, అత్యాశ అనేసి అర్థం. ఇంకా ఆశతో ఇంకా 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 అనే దీంతో ఇన్ఫర్మేషన్. రాజ్ హ్యాస్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ హిజ్ సిస్టర్స్ మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్స్. ఏ డ్రాగన్ ఫ్లై and its larva are both voracious eaters of their fellow creatures. ఇక్కడ గ్రీడీ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. గ్రీడీ అంటే ఇదే మీనింగ్ వస్తుంది, రైట్? అత్యాశగన, ఓవర్ ఆశతో ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే మనం గ్రీడీ అనేసి అంటాం. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్, చూస్ ది correct alternative to fill in the blanks in the following sentences. Could you pass me dash a piece of cloth? I have spilled the milk. ఇక్కడ ఏ ఉండాలి? ఏ పీస్ ఆఫ్ క్లాత్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అనేసి అంటే ఈ థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఏ పీస్ ఆఫ్ క్లాత్, ఇక్కడ ఏ వస్తుంది? సమ్ మిల్క్ ఆన్ ది ఫ్లోర్. ఫ్లోర్ ముందర ఏమొస్తుంది? ఆన్ ది ఫ్లోర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్.
నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ లేదా ఆర్ గ్రామటికలీ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు టెన్స్ బేస్ చేసుకొని ఏది కరెక్ట్ అనేసి అంటున్నాడు. ఇఫ్ యు వర్ అండ్ అవిడ్ రీడర్ యూ విల్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, రైట్. సో బాగా అబ్జర్వ్ చేయండి, మనకు అడిగింది ఏంటి, కరెక్ట్ విత్ అనేసి అన్నాడు. సో కరెక్ట్ వన్ కనుక్కోండి అంటున్నాడు, కరెక్ట్ వన్ కనుక్కోండి అంటున్నాడు. ఇఫ్ యు వర్ అండ్ అవిడ్ రీడర్ యూ విల్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంటున్నాడు. మరి ఇఫ్ హీ ఈజ్ ఏ వెరాసియస్ రీడర్ ఆఫ్, ఇక్కడ ఫ్యూచర్ సింపుల్లో ఇచ్చాడు, ఇక్కడ పాస్ట్ ఇచ్చాడు, కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ సెంటెన్స్, ఇట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. ఇఫ్ హీ ఈజ్ ఎ వెరాసియస్ రీడర్ ఆఫ్ హిస్టారికల్ నావెల్స్ హీ విల్ రీడ్ ఎ లాట్ ఆఫ్ దెమ్ ఈగర్లీ అండ్ క్విక్లీ. ఇది ప్రాబబుల్ కండిషన్. మనకు కండిషన్స్లో 3 ఉన్నాయి, ప్రాబుల్, ఇంప్రాబుల్ అండ్ ఫుల్ఫిల్ కండిషన్. ఆ ప్రకారం ఇది ప్రాబబుల్ కండిషన్కి సంబంధించింది. ఇక్కడ వర్బ్ V1 ఉంది, ఇక్కడ షెల్లు, విల్లు, కెన్ను, మే వచ్చిన తర్వాత V1 ఇది అప్లై అవుతుంది. సో బి సెంటెన్స్ కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ సి చూడండి, మనకి ఇచ్చింది ఏంటి, వాడు కరెక్ట్ది కనుక్కోమన్నాడు. కరెక్ట్ ఎక్కడ ఉంది, బి కరెక్ట్. బి ఎక్కడెక్కడ ఉంది, సో బి ఉండేటటువంటిది థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఇంక కొట్టేసేసి నీకు డౌట్ అక్కర్లా. ఇప్పుడు ఇంకోటి చూడు, హీ హ్యాడ్ ఏ ప్రొడిగియస్ మెమరీ హీ కెన్ అన్నాడు. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ సి అనేది కూడా తప్పు, సి అనేది కూడా తప్పు, సి అనేది కూడా తప్పు. నెక్స్ట్ ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ ఎంజాయ్, ఇది కూడా ప్రాబబుల్ కండిషన్కు సంబంధించింది. అంటే బీడి కరెక్ట్ కాబట్టి బీడి కరెక్ట్, బీడి కరెక్ట్. వాడు అడిగింది ఏంటి, కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు అన్నాడు. సో బీడి అనేది 2 కూడా కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ 141 చూడండి, fill in the blanks with the suitable form of the verb from the options given below. The girl dash coins from her piggy bank for quite some time before she dash of buying toy for himself అన్నాడు. ఇది కూడా టెన్సెస్కు సంబంధించింది. ది గర్ల్ డాష్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అన్నాడు. ఇక్కడ హ్యాస్ కౌంటెడ్, హ్యాడ్ కౌంటెడ్, హ్యాడ్ థాట్. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇలాంటి యూసేజే ఇంగ్లీష్లో లేదు. సెకండ్ ఆప్షన్ను ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ది గర్ల్ హ్యాస్ కౌంటెడ్, ఓకే, హ్యాస్ కౌంటెడ్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, కొంత టైం, బిఫోర్ షీ హ్యాడ్ థాట్, she had thought of buying toy for herself. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే హ్యాడ్ బీన్ కౌంటింగ్ ఒకటి, థాట్ ఒకటి. ది గర్ల్ హ్యాడ్ బీన్ కౌంటింగ్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బిఫోర్ షీ thought of buying toy for herself. సో అప్రాప్రియేట్ వర్డ్ ఏంటి అని చెప్పేటప్పుడు మనకు థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్గా వస్తుంది, రైట్. ఆమె ఒక పని జరగక ముందే ఇంకొకటి కొంతకాలంగా జరుగుతూ ఉండడం. సో థర్డ్ ఆప్షన్ 141 ఏదైతే ఉందో అది థర్డ్ ఆప్షన్ రావడానికి అవకాశం ఉంది ఎక్కువగా, ఓకేనా. 141. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్. చూడు, యాంటోనీస్ కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ అన్నాడు, ఇట్స్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్స్ అనే మాట ఆర్ అవుట్ ఆఫ్ డేట్ అన్నాడు. సో అట్ న్యూస్ కంప్యూటర్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్, ఇది అన్నాడు కరెక్ట్ వన్ కనుక్కోమని చెప్పాడు. 2 సబ్జెక్టుల మధ్య, ఇదొక సబ్జెక్టు, ఇదొక సబ్జెక్ట్ మధ్యలో యాజ్ వెల్ యాజ్ ఉన్నప్పుడు ఫస్ట్ నౌన్కు అగ్రీ కావాలి. సో ఫస్ట్ నౌను అట్ న్యూస్ కంప్యూటర్ కాబట్టి ఈజ్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మిస్టేక్ జరిగింది. మెనీ ఆఫ్ అస్ మేక్ న్యూ ఇయర్స్ రెజల్యూషన్ బట్ ఫ్యూ ఆఫ్ అస్ కీప్ దెమ్. ఇది కరెక్ట్గానే ఉంది.
ఎవ్రీబడి టాక్స్ అని ఉండాలి, టాక్స్ అని ఉండాలి, ఇది కూడా తప్పే. నెయిదర్ భీమ్ నార్ హిస్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ప్లూరల్ కాబట్టి హెల్ప్ అని ఉండాలి, కాబట్టి డి కూడా తప్పే. వాడు ఏమన్నాడు, ఏది కరెక్ట్ అని, చూస్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నాడు, చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఏది కరెక్ట్, బి ఓన్లీ. సో ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఈజ్ బి ఓన్లీ, బి మాత్రమే కరెక్ట్ ఉంది. ఇక్కడ ఏముండాలి, ఫ్రెండ్స్ అనేది ప్లూరల్, రెండు నౌన్ల మధ్య నెయిదర్ నార్ అనేది వచ్చినప్పుడు నీకు వర్బ్ అనేది నియర్ బై నౌన్తో అగ్రీ కావాలి. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు హెల్ప్ అనేది వస్తుంది, ఇక్కడ హెల్ప్స్ కాదు. ఎవ్రీబడి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టాక్స్ అనే మాట రావాలి. యాంటోనీస్ చూడు, రెండు నౌన్ల మధ్య యాజ్ వెల్ యాజ్, విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్ అనేది ఉంటే ఫస్ట్ నౌన్తో అగ్రీ అవుతుంది, కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్ 143. Which of the following sentences has an appropriate subject verb agreement? కరెక్ట్గా ఉండేది ఏంటి అంటున్నాడు. బ్రెడ్ అండ్ బటర్ తర్వాత ఈజ్ ఉండాలి కదా, ఇది తప్పు, ఇది తప్పు. వాడు ఏమంటున్నాడు, కరెక్ట్ వన్ అడుగుతున్నాడా, ఎస్ కరెక్ట్ వన్ అడుగుతున్నాడు. 2000 రూపీస్ సీమ్ అన్నాడు. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్ అన్నాడు. ఎయిదర్ షీ ఆర్ హర్ బ్రదర్ ఆర్ హర్ బ్రదర్స్, ఆర్ అని ఉండాలి. సో బ్రదర్స్, ఎయిదర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ an appropriate subject verb agreement అన్నాడు, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. బ్రెడ్ అండ్ బటర్, బ్రెడ్ అండ్ బటర్ అనేది అన్నాడు, ఇది రాంగ్. 2000 రూపీస్, ఇది కూడా రాంగ్. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్, ప్లూరల్ కాబట్టి ఇది కూడా తప్పు. సో ఎయిదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్, ఆర్ అని ఉండాలి. సో ఇట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈజ్ రాంగ్, ఇట్ ఈజ్ రాంగ్. 2000 రూపీస్, రైట్, ఈజ్ అనేది ఉండాలి, రైట్. 2000 రూపీస్ ఈజ్ అనేది. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే చూడండి ఒకసారి, ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ ఇలాంటి ఉండేటప్పుడు V1 వర్బ్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు షీ, హీ, ఇట్, దేవి, రాజా ఉంటే V1కు ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయింది, 2000 రూపీస్ యాడ్ అయింది, రైట్. కాబట్టి దిస్ ఈజ్ రైట్. సో ఇది కూడా రాంగ్. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఏ లార్జ్ నంబర్ ఆఫ్ టీచర్స్, ప్లూరల్ కావాలి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. ఇంకోటి చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ అన్ ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ఇక్కడ ఏమన్నాడు, ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అన్నాడు. కరెక్ట్గా లేనిది కనుక్కోండి అన్నాడు. లేనిది ఏంటి అంటే ఆల్ I want to know how these substances are absorbed by, are absorbed by, ఇది యాక్టివ్ వాయిస్లో పాసివ్ వాయిస్లో ఉంది. ది మీటింగ్ వాజ్ అటెండెడ్ బై, ఇది కూడా పాసివ్ వాయిస్లో ఉంది. ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ బై పోస్ట్, ఇది కూడా పాసివ్ వాయిస్లో ఉంది. సో ఆల్ ది బనానాస్ హ్యావ్ ఈటెన్ బై ది మంకీస్, హ్యావ్ బీన్ ఈటెన్ అని ఉండాలి, హ్యావ్ బీన్ ఈటెన్ అని ఉండాలి. సో 144, fourth one is right answer. Okay na, fourth one is right answer. Will be notified, candidates will be notified by post. So ఇక్కడ ఏముండాలి, బీన్ అనే మాట వచ్చిండాలి, వచ్చింటే అది కరెక్ట్ అయ్యేది. నెక్స్ట్ వన్, చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్లో ఇచ్చాడు, ఇండైరెక్ట్లోకి మనం మార్చాలి. ఏమిచ్చాడు, వీ వోంట్ ఈట్ ఇట్ నౌ బట్ వీ మే హ్యావ్ ఇట్ ఫర్ లంచ్ టుమారో, సెట్ సుదీప్. ఇక్కడ ఎవరైతే సుదేశ్ సెట్ దట్ అనేమి ఇవ్వలేదు, మిగతా మ్యాటర్ అంతా ఇచ్చాడు. మనం ఈ ప్రకారమే ఫాలో అయిపోవచ్చు. దట్ తర్వాత ఏముంది చూడండి, ఏవేవి మారడానికి అవకాశం ఉంది.
విల్ ప్లస్ నాట్ వోంట్ కదా, ఇదొకటి మారుతుంది, ఇదొకటి మారుతుంది, ఇదొకటి మారుతుంది, రైట్, ఇదొకటి మారుతుంది. అంటే 4 పదాలు చెక్ చేయను ఇక్కడ. సో టుమారో అనే మాట డైరెక్ట్లో ఉందంటే ఇండైరెక్ట్లో ఏం కావాలి, ది నెక్స్ట్ డే లేదా ఫాలోయింగ్ డే కావాలి. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రాంగ్, ఎందుకంటే టుమారో మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ రాంగ్. ఇక్కడ ది నెక్స్ట్ డే, ది ఫాలోయింగ్ డే, ది నెక్స్ట్ డే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, ఓకే ఫైన్. తర్వాత ఇంకోటి ఏంది, మైట్ ఉండాలి కదా, ఇందులో మైట్ ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో మైట్ లేదు, ఇది కూడా తప్పు అవుతుంది. మరి ఇక్కడ నౌ అనేది దెన్ ఉండాలి, దెన్ ఎక్కడుంది, ఈ రెండిట్లో దెన్ అనేది ఎక్కడుంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. అంటే ఏమేమి చేంజ్ అవుతాయి, టుమారో అనేది ది నెక్స్ట్ డే లేదా ది ఫాలోయింగ్ డే కావాలి, మే అనేది మైట్ కావాలి, నౌ అనేది దెన్ కావాలి, వోంట్ అనేది ఏమవుతుంది, వుడెంట్ అనేది అవుతుంది. విల్ ప్లస్ నాట్ వోంట్ కాబట్టి వుడెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు, ఐడెంటిఫై ది కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ఇట్స్ యాంటోనియం అన్నాడు. యాంటోనియం అన్నాడు, బాగా అబ్జర్వ్ చేయండి, యాంటోనియం అన్నాడు. ఇక్కడ వర్బోజ్ అంటే అవసరమైన దానికంటే ఓవర్గా మాట్లాడితే దాన్ని వర్బోజ్ అనేసి అంటాం. అవసరమైన దానికంటే ఓవర్గా మాట్లాడడం వర్బోజ్ అనేసి అంటే, రైట్, వర్బోజ్ అనేసి అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడడం, దాన్ని వర్బోజ్ అనేసి అంటాం. అంటే వర్డి అనేసి అర్థం యూజ్ చేస్తూ ఉంటాం. అవసరమైన దానికంటే ఎక్కువగా మాట్లాడడం అంటే the verbose explanation given by the lawyer was quite difficult to be understood by a lay person. ఇక్కడ ఫోర్త్ వన్ ఏదంటే సుకింక్ట్ అనేది ఆన్సర్. దానికి ఆపోజిట్ వర్డ్ అడిగాడు. దేర్ మెథడ్ ఆఫ్ ఫంక్షనింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపెకబుల్. ఇంపెకబుల్ అన్నాడు, క్లియర్, ఇంపెకబుల్, fallible. The city's pollution problem was elevated by the sudden shower. Elevated అంటే దాని అర్థం ఏంటి, ఐ మీన్ క్లియరెన్స్ అవుతున్నాయి, తగ్గుముఖం పడుతున్నాయి అనే సెన్స్ వస్తుంది. దానికి ఆపోజిట్ ఏంటి, ఏమవుతుంది అంటే ఇంటెన్సిఫైడ్ అవుతుంది. అంటే సికి 5 కావాలి, సికి 5 అంటే ఇక్కడ ఉంది చూడండి ఒక్కసారి, సికి 5 అంటే ఇక్కడ ఉంది. సో C5. నెక్స్ట్, ది CEO ఆఫ్ ది కంపెనీ వాజ్ అన్ ఈవెన్ టెంపర్డ్ పర్సన్ అన్నాడు. టెంపర్డ్ పర్సన్ అన్నాడు, అన్పాయిజన్డ్. ఈవెన్ టెంపర్డ్ పర్సన్ అంటే ఆడ్ అంటే వేరు, డిఫరెంట్, రైట్. ఈవెన్ టెంపర్డ్ పర్సన్ అంటే మంచి వ్యక్తి అనేసి అర్థం. దానికి సెల్ఫ్ సెంట్రర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈవెన్ టెంపర్డ్ పర్సన్, ది చైల్డ్స్ ఆల్ట్రుయిస్టిక్ యాక్ట్. ఇది చూడండి అంతా ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ బాగా ఇచ్చాడు నాన్న. మీరు ఇక్కడ గమనించాల్సింది, తెలియకనే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చాడు. ఆల్ట్రుయిస్టిక్ అంటే, ఆల్ట్రుయిస్ట్ అంటే అర్థం ఏంటి, తోటి మానవుడి పైన దయా కరుణ జాలి ఉండేవాడు, అంటే పాజిటివ్నెస్ ఉండేవాడు, రైట్, హ్యూమన్ మెంటాలిటీ ఉండేవాడు. ఆల్ట్రుయిస్ట్ అనేసి అర్థం, ఇతరులను ఈజీగా నమ్మి వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేసేవాడు. పరోపకారి అని అర్థం, సమారిటాన్ అని అర్థం. దానికి ఆపోజిట్ ఏంటి అని చెప్పేటప్పుడు సెల్ఫ్ సెంట్రైడ్, ఇది కరెక్ట్ వర్డ్, సెల్ఫ్ సెంట్రైడ్. సో ఈకి వేరే వాళ్ళ కోసం ఏమైనా చేసేవాడిని ఏమంటామంటే ఆల్ట్రుయిస్టిక్ అనేసి అంటాం. సో సెల్ఫ్ సెంట్రైడ్ అనేది కరెక్ట్గా ఆపోజిట్ వస్తుంది, E2 అవుతుంది. E2 కరెక్ట్ అయింది. మరి D3 అన్నాడు. D3 చూడండి, ఈవెన్ టెంపర్డ్ అన్పాయిజనడ్. అన్పాయిజనడ్ అంటే పాయిజనడ్కు ఆపోజిట్ పర్సన్ అనేసి అర్థం కదా, రైట్. కాబట్టి 2-3 ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బాగా గమనించండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్నే ఇట్లా సినానియమ్స్గా, యాంటోనియమ్స్గా వాడు ఇవ్వడం జరిగింది. ఎన్ని విధాలుగా ట్విస్ట్ పెడుతున్నాడో గమనించండి ఇక్కడ మీరు, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 5 sentences are given which are marked PQRST
identify the correct sequence of the following jumbled sentences to form a meaningful paragraph. రైట్, ఇక్కడ ఏమన్నాడు, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అనేసి అన్నాడు. సో అదర్స్ ఎట్ దీంతో స్టార్ట్ కాదు, అదర్స్ ఎట్తో స్టార్ట్ కాదు, యాజ్ విత్ స్టార్ట్ కాదు, దీంతో స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో సమ్ మే ఆఫర్, సో ఎస్తో స్టార్ట్ అయ్యేటువంటి ఇది ఉంది, ఇవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ అనేవి రైట్ కాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్పీ క్యూఆర్ ఎస్పీ ఓకే ఫైన్. సో ఎస్పీ అనేది పెయిర్, ఎస్పీ అనేది పెయిర్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ at its essence a form of service provisioning. As with any type of service we intend to hire or outsource, it is commonly understood that we will be confronted with a marketplace comprised of, ఇది కూడా మీరు నేర్చుకోవాలి, కంప్రైజ్డ్ వచ్చిన తర్వాత కంప్రైజ్డ్ of service providers of varying quality and reliability. Next, some may offer attractive rates ఇక్కడ ఏమంటున్నాడు, attractive rates terms but may have unproven business histories or highly proprietary ఎన్విరాన్మెంట్స్ అనేసి అన్నాడు. రైట్, నెక్స్ట్, సో ఈ రెండు రిలవెంట్గా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఎస్పీతో మొదలవుతుందని చెప్పాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. ఎస్పీ తర్వాత క్యూనా ఆరా డిసైడ్ చేసేటప్పుడు సమ్ మే ఆఫర్ అట్రాక్టివ్ రేట్స్ అండ్ టర్మ్స్ బట్ మే హ్యావ్ అన్ప్రూవెన్ బిజినెస్ హిస్టరీస్ ఆర్ హైలీ proprietary environment అన్నాడు. క్యూ ఏమన్నాడు, అదర్స్ యట్ మే సింప్లీ బీ ఇన్సిన్సియర్. ఇక్కడ సర్వీస్ రిలయబిలిటీ అనే ఇది అన్నాడు కాబట్టి దీంట్లో రిలయబిలిటీ ఇన్సిన్సియర్ అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఆన్సరు ఏది అవ్వడానికి అవకాశం ఉంది అనేసి అంటే ఫోర్త్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ది అప్రోప్రియేట్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ ది గివెన్ చాయిసెస్. వన్ ఆఫ్ ది నాట్ సో డాష్ డిబేట్స్ ఇన్ modern society is whether I create my destiny or my destiny creates me. Many people believe that life moves according to a dash plan. Which plan? Plan, as all of us are regulated, governed and controlled by some supreme power. ఇక్కడ ఎలాంటి పవర్ అని చెప్పేటప్పుడు హయ్యర్ పవర్ కాదు, సమ్ సుప్రీం పవర్. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి దీనికి అనేసి అంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ సుప్రీం పవర్ రైట్. సుప్రీం హియర్ సుప్రీం షుడ్ బి యూస్డ్. సుప్రీం పవర్ అండ్ అథారిటీ దట్ గైడ్స్ అవర్ ఎంటైర్ కోర్స్ ఆఫ్ లైఫ్. హయ్యర్ కోర్స్ ఆఫ్ లైఫ్ కాదు, లీస్ట్ కోర్స్ కాదు, సుప్రీం కోర్స్ ఆఫ్ లైఫ్ కాదు. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఒక్కదాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం డిసైడ్ చేయగలిగాం. నెక్స్ట్, రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ది సెంటెన్సెస్ ఆర్ సెంటెన్స్ హౌ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ అడ్వర్బ్స్. ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేసి అన్నాడు. మరి ఇక్కడ చూడు, జాన్ వర్క్స్ వెరీ హార్డ్ 7 days a week. ఇది రైట్ సెంటెన్స్. టామ్ డ్రోవ్ కేర్ఫుల్లీ అలాంగ్ ది నారో రోడ్. కేర్ఫుల్లీ అని ఉండాలి, ఇది తప్పు. సీతా స్పోక్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఇది రైట్. వీ డిడెంట్ గో అవుట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ఇది కూడా రైట్. సో వాడు ఏమన్నాడు, ఇన్కరెక్ట్ అన్నాడు. మరి ఇన్కరెక్ట్ ఏంటి ఇక్కడ, బి ఓన్లీ. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడు, ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాచ్ ది టైప్ ఆఫ్ కంజంక్షన్ అన్నాడు. అడిషన్ అంటే ఏంటి, రిజల్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ అంటే ఏంటి అన్నాడు. ఎగ్జాంపుల్ చూడు,
వేరియస్ రైటర్స్ హ్యావ్ ఎగ్జామైనడ్ ది ఇష్యూ. ఫర్ ఇన్స్టాన్స్, ఇన్స్టాన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అనేసి అర్థం. ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్ అనేసి అర్థం. సో డి అనే దానికి 1 అవుతుంది. D1 ఎక్కడుంది ఇక్కడ? D1 ఫస్ట్ వన్లోనే ఉంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. మరి ఇంకోటి చూడండి, A3 అన్నాడు ఇక్కడ. A3 అంటే అడిషన్ కదా. A3 ఏంటి? ఫర్దర్ మోర్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ మస్ట్ బి ఎగ్జామైన్డ్. ఫర్దర్ మోర్ ఇంకా ఎక్కువగా అడిషన్. అదేవిధంగా ఫర్దర్ మోర్ 1-3 ఇక్కడ 1-3 ఉండాలి. B4 అన్నాడు. రిజల్ట్ అన్నాడు. రిజల్ట్ ప్రైజెస్ ఆర్ రైజింగ్ వరల్డ్ వైడ్ దస్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో B4. నెక్స్ట్ వన్ C ఏంటి? రీజన్ అన్నాడు. అంటే 5 ఓయింగ్ టు ది స్ట్రైక్ టుడేస్ క్లాసెస్ ఆర్ క్యాన్సల్డ్. రీజన్ ఏ కారణం వల్ల క్లాస్ క్యాన్సిల్ చేసామనేది. అపోజిషన్ అంటే వ్యతిరేకం, అంతే కదా. చూడండి, ఆల్దో ది కాన్సెప్ట్ ఈజ్ ఈజీ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. కాన్సెప్ట్ ఈజీగా ఉన్నా కూడా క్వశ్చన్ చాలా డిఫికల్ట్ అవుతుంది ఆన్సర్ చేయడానికి అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్స్ అన్ని ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను ఏవైతే ఇచ్చానో తుదికి మాత్రం మీరు ఫైనలైజ్ చేసుకోవాల్సింది టీఎస్పీఎస్సీ వాళ్ళు జారీ చేసేటటువంటి దాని ప్రకారం మనం ఫైనలైజ్ చేసుకోవాలి. సో ప్లీజ్ అబ్జర్వ్, ఎలా ఇచ్చారు ఏంటి అని చెప్పేటప్పుడు కంప్లీట్ కమాండ్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, 1 సెంటెన్స్ 1 వర్డ్ కు ఆన్సర్స్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవాళ ఎగ్జామినేషన్స్ ఏ కంప్యూటర్ ఎగ్జామ్స్లో అయినా ఇవ్వడం చాలా తక్కువ అయిపోతుంది. రైట్, బ్రాడ్ నాలెడ్జ్ ఉంటేనే తప్ప మనం ఆన్సర్ చేయలేం. రైట్, సో ప్లీజ్ డౌన్లోడ్ KVR English Academy and follow the classes. Thank you all of you.